సాదా బైనామా భూములకు సంబంధించి అనేక అప్డేట్స్ అయితే చెప్తూ వస్తున్నాం కదా. అయితే ఇవి పరిష్కరించవచ్చు అని చెప్పేసి కోర్టు కూడా నిర్ణయం ఇచ్చింది. దాంతో పాటు ప్రభుత్వం కూడా దానికి సంబంధించి సాదా బైనామాలు పరిష్కరించడానికి ఒక జీవోను కూడా విడుదల చేసింది. అయితే ఇక్కడ 2-3 సమస్యలు వచ్చినాయి. ఇటు భూభారతి చట్టంలో లేనటువంటి ఒక 3 నిబంధనల్ని సిసిఎల్ఏ చేర్చింది. సో ఈ సిసిఎల్ఏ నిబంధన వల్ల రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక కొత్త తలకాయ నొప్పులు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. దానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. అఫిడవిట్ పై ఏం చేద్దాం. సో ఈ అఫిడవిట్ అనే అంశమే ఇక్కడ ప్రధానంగా కూడా సమస్యగా మారింది. సో అఫిడవిట్ ఏంది అని అంటే, సరే మీరు భూమి కొన్నారు అయిపోయింది. ఇక్కడ సిసిఎల్ఏ ఏం చెప్తుందంటే, ఒకసారి మీకు సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో సిసిఎల్ఏ నిబంధనలపై తర్జన భర్జన అని చూస్తున్నాం మనం. భూభారతి చట్టంలో లేని 3 కొత్త అంశాలను నిబంధనలో పేర్కొన్న సిసిఎల్ఏ. సో మనకు తెలుసు భూభారతి చట్టం మీ అందరికి తెలుసు కదా, భూభారతి 2025. ఇది కొన్ని సెక్షన్లు రూల్స్ తోటి మంచిగా రూల్స్ ఫ్రేమ్ చేసి భూభారతి చట్టాన్ని కూడా రెడీ చేశారు. ఇక్కడ సిసిఎల్ఏ అనే వ్యవస్థ కూడా ఉంది, మీ అందరికి తెలుసు సిసిఎల్ఏ అనే వ్యవస్థ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే భూభారతిలో లేనటువంటి ఒక 3 నిబంధనల్ని సిసిఎల్ఏలో చేర్చారు. 3 నిబంధనలు. సో వీటి వల్ల సమస్యలు వచ్చినాయి. ఈ 3 నిబంధనలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందంటున్న రెవెన్యూ యంత్రాంగం. ఇప్పుడు మీరు సాదా బైనామా భూములకు సంబంధించిన వాళ్ళు మనకు రెగ్యులర్ గా కింద కామెంట్ చేస్తారు కదా, మీ అందరి డౌట్ ఒకసారి. మీరు ఆ భూమి కొన్నారు, ఒక ఎక్స్ అనే వ్యక్తి దగ్గర భూమి కొన్నారు. ఇప్పుడు మీరు జెడ్. సో ఇక్కడ భూమి కొన్నారు కదా, అయితే ఇప్పుడు మీరు కబ్జాలో మీరున్నారు. సాదా బైనామా ద్వారా ఎక్స్ దగ్గర మీరు భూమి కొనుక్కున్నారు గతంలో చాలా ఏళ్ల కింద. ఇది ఎప్పుడు కొని ఉండాలి? 12 ఏళ్ల కింద కొని ఉండాలి. 12 ఏళ్ల కింద కొని ఉండొచ్చు, అంతకంటే ఇంకా ముందు కూడా కొని ఉండొచ్చు. కానీ మినిమం 12 ఏళ్ల కింద ఉన్న వాళ్ళే మాత్రమే ఆ సాదా బైనామాలను పట్టాగా చేరుస్తామని చెప్పేసి సిసిఎల్ ఒక నిబంధన పెట్టింది. 12 ఏళ్ల కింద ఉండాలనేది ఒక 2వ నిబంధన. 1వ నిబంధన వచ్చేసి ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి, అంటే మీ పాత యజమాని ఎవరి దగ్గర అయితే ఉన్నారో ఆయన దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకోవాలి. అర్థమైందా? ఈ ఎక్స్ దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకొని ఇప్పుడు ఈ భూమి కబ్జాలో మీరున్నారు, ఇప్పుడు మీరు ఓనరు, మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు ప్రభుత్వం దగ్గర. మీకు ఇది పట్టా కావాలంటే మీరు ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అఫిడవిట్ తేవాలి. సో ఈ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడా, చచ్చిపోయిందా తెలియదు, ఆయన వారసులు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఆ వారసులు ఉన్నా కూడా మీకు అఫిడవిట్ మీద సంతకాలు పెడతారా లేదా తెలియదు. ఇట్లా లీగల్ గా చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ క్లియర్ గా సిసిఎల్ఏ 3 నిబంధనల్లో కఠినతరమైన నిబంధన వచ్చేసి మొట్టమొదటిగా, సో ఈ సిసిఎల్ఏ నిబంధనల మొట్టమొదటి నిబంధన వచ్చేసి అఫిడవిట్ ఒకటి, తర్వాత 12 ఏళ్ల కింద కొని ఉండాలి ఒకటి. ఇంకేమున్నాయో చూద్దాం. సో అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందంటున్నారు రెవెన్యూ యంత్రాంగం. అమలు చేయాలా వద్దా అనే సందిగ్ధులు ఉన్నారు. సో క్లియర్ గా మన అఫిడవిట్ తీసుకురావడం ఇబ్బంది అవుతుంది రైతులకు అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తారు. దాని గురించి మన నిబంధనలు మారుస్తారా, ఆ నిబంధనలు అట్లే కంటిన్యూ చేస్తారా కూడా చూడాలి. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించగా, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ విధించిన నిబంధనలు ఇందుకు అవరోధంగా మారుతున్నాయి. ప్రధానంగా సాదా బైనామా దరఖాస్తుదారు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి, సో ఇక్కడ క్లియర్ చూస్తుగా, సాదా బైనామా దరఖాస్తుదారు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలనే నిబంధన వివాదంగా మారే పరిస్థితిగా అనిపిస్తోంది. ఇక్కడ ప్రధానంగా ఇదే వివాదంగా కనబడుతోంది. ఇదే ప్రధాన తలకాయ నొప్పి కూడా ఇదే. దీంతో ఈ నిబంధనను ఉంచాలా తొలగించాలన్న చర్చ అధికారుల్లో జరుగుతోంది. భూభారతి చట్టం సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామాను పరిష్కరించే అధికారాలను కల్పిస్తూ, సో ఇది భూభారతి చట్టం కల్పిస్తూ ఈ నెల 10 తారీఖు నాడు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ జీవో నంబర్ 106 ఇచ్చారు. ఇది మనందరూ తెలిసిందే. అయితే భూభారతి చట్టంలో పేర్కొనని 3 నిబంధనల్ని సిసిఎల్ఏ ఇందులో చేర్చింది. ఇందులో ఒకటేమో అఫిడవిట్ తీసుకురావాలని, మిగతా చూద్దాం. సో అఫిడవిట్ తీసుకురావాలనేది ఇక్కడ ప్రధాన సమస్య. రెండోదేమో 12 ఏళ్ల అనుభవదారుగా ఉన్నట్టు దరఖాస్తుదారు రుజువు చేసుకోవాలి. నేను 12 ఏళ్ల నుంచి ఈ భూమి నేనే అనుభవిస్తున్నా, ఈ కబ్జాలు నేనే ఉన్నా అని చెప్పేసి ఆ భూమి మీద ఉన్నాయనే ప్రూవ్ చేసుకోవాలి. 2 అఫిడవిట్ ఇవ్వడమే పెద్ద తలకాయ. ఫస్ట్ పాయింట్ కన్నా చాలా ఇబ్బందులు అవుతాయి. ఇక రెండోది అంటే సరే జనరల్ గా 12 ఏళ్ల కింద ఉన్నాడా లేదా, కానీ కొంతమంది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జనరల్ గా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కూడా అట్లే తెల్ల కాయిదాల మీద ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక కూడా 2014, 18 దాకా కూడా మొన్నటి దాకా కూడా
ఈ కేసీఆర్ మేము సాదా బైనామాలు పట్టా చేస్తామని చెప్పేసి అప్లికేషన్లు స్వీకరించిన తర్వాత కూడా చాలా మంది సాదా బైనామాల ద్వారా ఉన్నారు. ఎందుకంటే ఈ స్టాంప్ డ్యూటీలు, ఈ రెవెన్యూ ఆఫీస్ పోవాలి, డబ్బులు ఎందుకు అని చెప్పేసి, అండ్ నమ్మకం ఉంది కదా. ఇప్పుడు పెద్దనాయన దగ్గర చిన్న దగ్గర చిన్న కొడుకు, ఆ కులం ఈ కులం అని తెలియకుండా తేడా లేకుండా పిలుచుకునేటోళ్ళు కాబట్టి అట్లా కూడా కొనేటోళ్ళు. ఏది అప్పుడు పెద్దోళ్ళ మధ్యలో అట్లాంటి కమ్యూనికేషన్ ఉండేది కాబట్టి భూములు ఈజీగా కొనుక్కున్నారు నమ్మకంతో. ఒక మాట చెప్పాలంటే కాగితం రాసేటప్పుడు కూడా అనేటోళ్ళు ఏదో అట్లా రాసుకోవాలని రాసుకోండి, కాకపోతే మనకు నమ్మకం లేదా నీ మీద నాకు నా మీద నీకు అనేటోళ్ళు ఒక కాగితం రాసుకునేటోళ్ళు. ఇప్పుడు అక్కడనే సమస్య వచ్చి పడ్డది. అయితే 12 ఏళ్ల కింద అనుభవదారుగా ఉన్నట్టు దరఖాస్తుదారులు రుజువు చేసుకోవాలి. మరి 5-6 ఏళ్ల కింద కొన్న వాళ్ళకైతే ఇబ్బంది. మూడోది, ఈ క్రమబద్ధీకరణ జరిగే రోజు అమల్లో ఉన్న స్టాంప్ డ్యూటీకి అదనంగా ₹100 అపరాధ రుసుము చెల్లించాలి. ఇక చూసి కదా 3 నిబంధనలు అయిపోయినాయి కదా. సో మీకు క్లియర్ గా సాదా బైనామాలకు సంబంధించి మీకు క్రమబద్ధీకరణ జరగాలి, పట్టాలు రావాలంటే 3 నిబంధనలు ఫాలో అవ్వాలి. క్లియర్ గా 3 నిబంధనలు ఇక్కడ రాస్తా చూడురి. ఒక్కడేమో అఫిడవిట్ తేవాలి, ఒకటిది. రెండోదేమో 12 ఏండ్ల కింద కొని ఉండాలి, కొనుగోలు చేసి ఉండాలి. మూడోది ఏంది, ₹100 అపరాధ రుసుము. అపరాధ రుసుము దేంది, స్టాంప్ డ్యూటీతో కలుపుకొని ప్లస్ స్టాంప్ డ్యూటీ. స్టాంప్ డ్యూటీతో పాటు ఒక ₹100 అదనపు రుసుము కట్టాలి. ఇక 3 నిబంధనలు ఫాలో కావాలి. అయితే ప్రస్తుతం దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తున్న రెవెన్యూ అధికారులు అఫిడవిట్ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సాదా బైనామాకు చట్టపరమైన రక్షణ లేదని, సో దానిపై ఆధారపడి రైతులకు అఫిడవిట్ తేవాలని ఒత్తిడి చేస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు చాలా మందికి వారసులకి వాళ్ళ నాయన ఇంకోవరకు అమ్మిందే విషయం కూడా చాలా మంది తెలియదు. ఇప్పుడు వీడు చక్కగా పోయి అన్నా ఇగో మాకు మీ నాయన మాకు అమ్మిండు, దీన్ని అఫిడవిట్ మీద సంతకం పెట్టంటే ఆహా నేను అథారిటీ ఉందా, నేను సంతకం పెడితే నీకు భూమి అవుతుందా అని చెప్పేసి పంచాయతీ షురు అయ్యే అవకాశం అయితే ఉంది. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు కూడా మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటుంది. నకిలీ అఫిడవిట్లు కూడా తయారైంది. మా దగ్గర పోయి ఎందుకు పంచాది నాకు వాడు పెడతాడో లేదా అని చెప్పేసి కొంతమంది రైతులు నకిలీ అఫిడవిట్లు తయారు చేసే అవకాశం కూడా ఉంది. అండ్ కొంతమంది చాలా జాగాలలో కొంచెం పలుకుబడి రాజకీయంగా అన్ని రకాలుగా పలుకుబడి నువ్వు కబ్జాలు కూడా చేశారు చాలా జాగాలు ఈ భూములని. కబ్జాలు అంటే ఒక రకంగా అంటే పోయి దౌర్జన్యం కూడా పోకపోయినా కొంతమంది మెంటల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టి పంచాయతీలు ఆ జాగాల పంచాయతీలు వెలిగేసి లేకపోతే వాళ్ళకి అవసరాలకు అప్పులు ఇచ్చి ఈ భూములను సాదా బైనామాతో కాగితాలు రాయించుకొని ఇట్లా రకరకాల సమస్యలతోటి భూములను లాక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు క్లియర్గా 20 ఏళ్ల కిందనే ఆ పోషమ మాకు అమ్మింది అని చెప్పేసి వాడు ఏదో సాదా అఫిడవిట్ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి సాదా బైనామా ఒప్పందాలు అని పాతవైనందున అమ్మకందారు మరణించిన, ఒకవేళ అమ్మిన వాళ్ళు మరణించినా లేదా వారసులు ఎవరనే దానిపై వివాదాలున్నా అఫిడవిట్ సేకరించడం అనేది చాలా కష్టంగా మారుతుంది. సో ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు వెళ్ళి అఫిడవిట్ అడిగితే ఎవరు అంగీకరించాలని, సానుకూలత తక్కువగా ఉంటుందని రెవెన్యూ చెబుతున్నారు. అఫిడవిట్ తప్పనిసరి చేస్తే మధ్యవర్తులు దరఖాస్తుల నుంచి అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కొనుగోలుదారు తాను డబ్బు చెల్లించానని చెప్పినా ఒకవేళ అమ్మకందారు తనకు మొత్తం డబ్బు ముట్టలేదని ఇంకా బకాయి ఉందని అఫిడవిట్ ఇవ్వలేదని అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు కూడా సాదా బైనామా రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఫిడవిట్ తీసుకురావడం కష్టం అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో పైగా ఈ అపరాధ రుసుము అయితే తప్పనిసరి చేశారు. ₹100 అపరాధ రుసుము కట్టడం కూడా తప్పనిసరి చేశారు. సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నందున స్టాంప్ డ్యూటీతో పాటు అపరాధ రుసుము కూడా వసూలు చేయాలని భూభారతి నిబంధనల సమయంలో న్యాయశాఖ అయితే సూచించింది. అయితే ఈ మొత్తం ఎంత ఉండాలనే చర్చ జరగడంతో ప్రభుత్వం మధ్య మార్గంగా క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారు నుంచి ₹100 చొప్పున అపరాధ రుసుము వసూలు చేయాలని నిబంధనలో పేర్కొంది. దీంతో క్రమబద్ధీకరణ జరిగే రోజు అమల్లో ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ మీద 7.5% చెల్లించాలని షరతు కూడా విధించింది. దరఖాస్తుదారు చలానా తీసిన తర్వాతనే క్రమబద్ధీకరణ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఎందుకంటే మీరు ఆ అపరాధ రుసుము అంటే ₹100 చలాన్ తీయాలి, బ్యాంక్ లో చలాన్ తీసిన తర్వాత స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. 12 ఏళ్ల పాటు అనుభవదారుగా ఉన్నట్లు నిరూపించుకోవడం దరఖాస్తుదారులకు సవాల్గా మారుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి 9.26 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా అవి కాక ఇక్కడ ప్రభుత్వానికి ఇంకొక రిక్వెస్ట్, ఈ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులే కాకుండా అప్పుడు దరఖాస్తు చేసుకోలేకపోయినాం మాకు ఇప్పుడు ఇంకొక అవకాశం కల్పించండి అన్నట్టు చాలా మంది ఉన్నారు. మా ఛానల్ వేదిక కూడా చాలా మంది
పాపం కామెంట్లు చేస్తా ఉన్నారు, మాకు కూడా అవకాశం కల్పించురి. అప్పుడు తెలిసి తెలియక మేము కేసీఆర్ 2020లో RR 2020 అప్పుడు ఏవైతే దరఖాస్తులు చేసుకున్నారో ఆ టైంలో మేము దరఖాస్తు చేసుకోలేకపోయినాం. కొత్త వాళ్ళకు కూడా దరఖాస్తుకు అవకాశం ఇవ్వండి కొంతమంది అడుగుతున్నారు. లేదు లేదు అట్లా అవకాశం ఇస్తే చాలా మంది కబ్జాదారులు దీన్ని వాడి భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది అని కొంతమంది అంటారు. సో ఇట్లా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా సాదా బైనామా భూములు కనుక మీకు పట్టా కావాలంటే 3 నిబంధనలు తప్పనిసరి పాటించాలి. అఫిడవిట్ తీసుకురావడం, మీరు ఎవరి దగ్గర ఉంచుకున్నారో. రెండోది 12 ఏళ్ల కింద ఆ భూమిని కొని ఉండాలి. 12 ఏళ్ల కంటే ఎక్కువ కూడా కావచ్చు, మినిమం 12 ఏళ్ల కింద కొని ఉండాలి. 3 100 రూపాయల అపరాధ రుసుము స్టాంప్ డ్యూటీతో కలిపి కట్టాలి. సో ఈ నిబంధనలు మరి ఎంతవరకు సరళంగా ఉంటాయా, మరి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ సాదా బైనామాలు పట్టాలంతే అనేది